మీరు ప్రశాంతంగా పడుకోండి. లేదు, పడుకోవాలని లేదు. కొంచెం నీరసంగా అనిపిస్తోంది. ఎందుకో ఏమో తెలీదు. నీరసంగా ఎందుకు అనిపించదు? 2 రోజులుగా మీరేం తినలేదు కూడా. నేను భోజనం తీసుకొస్తాను, అంతవరకు మీరు విశ్రాంతి తీసుకోండి. భోంచేసిన తర్వాత కొంచెం బానే ఉంటుంది. రమా, భీమ్కు నేను భోజనం తినిపిస్తాను. సరే పిన్ని, ఈలోపు నేను మందులు తీసుకొస్తాను. ఆకలేస్తోంది కదా? ఇదిగో తిను. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తయ్య, చిన్నప్పుడు నాకెప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు అప్పుడు ఇలాగే మీరు ఇంకా అమ్మ వచ్చి ఒక్కో ముద్ద తినిపిస్తూ ఉండేవాళ్ళు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే అమ్మ గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు అమ్మ కనిపించేది. భీమా, నేను మీ అమ్మను. ఎవరు కాలిపోయారో తను రోగిష్టిది. తను చనిపోవాలి, చనిపోయింది. వదిలేసి వెళ్ళిపోవాలి, అందుకే వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు నీ ఎదురుగా ఎవరు నిలబడుతున్నారో తనే మీ అమ్మ. బ్రహ్మ పడుతూ ఉండేవాణ్ణి, కానీ అది నాకు చాలా మంచిగా అనిపించేది. ఇప్పుడు అమ్మ ఎక్కడా కనిపించటమే లేదు. భీమ్ పెద్దవడం వల్ల, బుద్ధిమంతుడవడం వల్ల, చదువుకోవడం వల్ల వ్యక్తికుండే ఎన్నో భ్రమలు తొలగిపోతాయి. అలాగే తన జీవితాన్ని వాస్తవికంగా చూడడం మొదలు పెడతాడు, అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు. అందరికీ ధైర్యం చెప్పేవాడు, అందరికీ నచ్చ చెప్పేవాడు మా భీమ్. ఈరోజు ఇలా బలహీన పడిపోతున్నాడు. రా తిను. చూడురామా, నీ దగ్గర డబ్బులుంటే మందులు తీసుకురా, కానీ ఇంట్లో ఉన్న డబ్బుల్ని మాత్రం నేను మందులకు ఇవ్వను. జీజాబాయ్, నువ్వింకా ఎంతకు దిగజారుతావు? దిగజారిపోయి పాతాళానికి వెళ్ళిపోతాను, కానీ ఇంట్లో ఉన్న డబ్బులు మాత్రం నేను ఇవ్వను. అమ్మా, మీరిలా ప్రవర్తించకండి, ఇలా ప్రవర్తించకండి. నేను కూడా మీకు అసలు మా నాన్నతో ఎందుకు పెళ్ళైందని బాధపడేలాగా. చూడమ్మా, ఇలా జరుగుతుందేమో. నేను కూడా భీమ్లాగే మిమ్మల్ని అమ్మ అని పిలవడం మానేస్తానేమో. వదిలే. మీరు నోరు మూసుకోండి. నువ్వే నోరు మూసుకో, నేను మూసుకోను. అయితే గుర్తు పెట్టుకో. చాలు, చాలా ఎక్కువైంది. ఇంట్లో డబ్బులు ఎక్కడ ఉంటాయో నాకు తెలుసు. రమా, నువ్వుండు, నీకు నేను డబ్బులు ఇస్తాను.
దొరికాయా? నాకు తెలుసు మీరిక్కడే వెతుకుతారని, అందుకే నేను ముందే దాచిపెట్టేశాను. జీవితంలో, ప్రపంచంలో, మనసులో, అలాగే ఇంట్లో ఇలాంటి ఎత్తుపల్లాలు వస్తూనే ఉంటాయి. కానీ వీటన్నింటితో పోరాడి బతకడమే జీవితం. చాలు చాలత్తయ్య. సరే, ఇక నువ్వు విశ్రాంతి తీసుకో. రమ్మ మందులు తీసుకుని వస్తుందనుకుంటా. నేను తీసుకుంటాను. పడుకో. మీరు డబ్బులు తీసుకోవడానికి జీజాబాయ్ దూరంగా వెళ్ళిపో. జీజాబాయ్ చెప్పేది నీకే వెళ్ళు. ఆగండి, డబ్బులు తీసుకోవద్దు. నేను చెప్తున్నాను కదా, మీరు డబ్బుల్ని ముట్టుకోకూడదు. జీజాబాయ్ నువ్వు ఇలా వినవు కదూ. మావయ్య ఎందుకు గొడవ పడుతున్నారు? మీరు ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకోవడానికి వీల్లేదండి. జీజాబాయ్ తప్పుకో, లేదంటే నేను నా మర్యాదలు మర్చిపోతాను. అయితే మర్చిపోండి. మీరు ఇంటికి నాన్న ఇంకా అన్నయ్య కదా, అయితే బయటికి వెళ్ళి సంపాదించి డబ్బులు తీసుకురండి. నేను ఇంట్లో ఉంచిన డబ్బుల్ని ఇవ్వలేను. ఇందులోంచి ఇప్పుడు డబ్బులు తీసుకొని చూపించండి. నేను మిమ్మల్ని తీసుకొనివ్వను. అసలు నిన్ను నాన్న, నాకు మందులు అక్కర్లేదు. బహుశా మందులు వేసుకోవటం వల్ల నేను కోలుకుంటానేమో. కానీ ఇంట్లో ఈ విధంగా గొడవపడి పోట్లాడి మందులు తీసుకొస్తే వాటి వల్ల ఎలాగూ ప్రయోజనం ఏదీ ఉండదు. చూడత్తయ్యా, ఈవిడకు అలాగే లక్ష్మీ వదనకు చెప్పండి, నేను భీమాబాయి కొడుకునని. ఏ భీమాబాయి అంటే తను ప్రాణాలు పోయేదాకా నొప్పితో పోరాడుతూనే ఉంది. నేను కూడా 3-4 రోజుల దాకా ఈ నొప్పిని, ఈ బాధను భరించగలను. నేనేమి చనిపోను, కొంచెం సహించగలను. ఆనందన్నయ్య, నాన్న, నా మందుల కోసం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మందులేం అక్కర్లేదు. రమా, లోపలికి పద. జీజాబాయ్ నన్ను క్షమించు. మనసు లోపల నేను ఆశించేవాణ్ణి, ఏదో ఒక రోజు నా కొడుకు భీమ్ను అంగీకరిస్తావని, ఈ కుటుంబాన్ని స్వీకరిస్తావని. కానీ లేదు, నీకు అసలు అర్హత లేదు. నేను వెళ్తాను. దలియమ్మ లేదా పులియా పిన్నిని డబ్బులు అప్పడిగి మీకోసం మందులు తీసుకొస్తాను. వద్దురమ్మా, మందులు అక్కర్లేదు. కానీ మీ ఆరోగ్యం? నాకేమీ కాదు. నాకు నీ ప్రేమ ఉంది, అలాగే నీ తోడు కూడా ఉంది కదా. మందులతో అవసరమేమీ లేదు, సహించగలను. అన్నయ్య, అక్క ఇంకా బావగారు చాలా బాధపడుతున్నారు. నువ్వన్నది నిజమే. పద, మనిద్దరమే ఏదైనా పని చేసి కొంత డబ్బు సంపాదిద్దాం.
వాటితో సాయంత్రం బావగారి కోసం మందులు తీసుకొద్దాం. సరే, మీరు విశ్రాంతి తీసుకోండి. నేను పనికి కూడా వెళ్ళాలి. విషయం నాది కాబట్టి నేను మందులు లేకుండా కూడా ఉండగలను. కానీ రేపు నీ ఆరోగ్యం చెడిపోతే, నా దగ్గర డబ్బులు లేకపోతే, లేదు, నేను కూడా ఏదో ఒకటి పని చేయాలి. దాంతో విపత్కర పరిస్థితుల్లో ఈ ఇంట్లో వాళ్ల గొడవల్లో నువ్వు నలిగిపోవు. నాన్న, మీకొక విషయం చెప్పాలి. లక్ష్మి ప్రతిరోజు బెదిరిస్తుంది నాన్న. ఏమంటుందంటే, తను చెప్పిన ప్రతి మాట వినుకుంటే విషం తాగేస్తానంటుంది నాన్న. తను చావడంతో పాటు బిడ్డను కూడా చంపేస్తానంటుంది. నిజం చెప్పాలంటే నాకు ఇదే భయమేస్తుంది నాన్న. ఆనంద్, మగాడు తన జీవితంలో అన్నిటికన్నా ఈ విషయంలోనే ఎక్కువ భయపడతాడు. తన బిడ్డకు, తన భార్యకు ఏదైనా అవుతుందేమోనని. జీజాబాయితో నాకున్న సంబంధం ఎలా అయినా ఉండని, కానీ తను నాకు భార్య. తనని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. ఇన్ని సంవత్సరాలుగా కలిసి ఉంటూ నేను తన గురించి కూడా బెంగపడ్డం మొదలుపెట్టాను. కానీ ఎప్పుడైనా తనకు హాని కలిగించుకుంటానని బెదిరించినప్పుడు, ఈరోజు మీరు కూడా వినండి. నేను ఏం చెప్పినా సరే మీరు అవన్నీ చెయ్యాల్సి ఉంటుంది. ఏది ఎలా కొనసాగుతుందో అలాగే కొనసాగుతుంది. నేనెంతవరకు బతుకుంటానో అంతవరకు. మీరేంటికి అన్నయ్య ఇంకా నాన్న కదా, అయితే బయటకెళ్ళి సంపాదించి డబ్బులు తీసుకురండి. ఇందులోంచి డబ్బులు తీసుకొని చూపించండి. నేను మిమ్మల్ని తీసుకొనివ్వను. జీజాబాయ్, నాకు కూడా కొంచెం భయం అనిపిస్తుంది. బహుశా అందుకనే ఎన్నోసార్లు తన ముందు నేను బలహీనుణ్ణి అయిపోతున్నానేమో. అయితే ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? భీమ్, రమా, అలాగే 2 చిన్నపిల్లలు ఉన్నారు నాన్న. వీళ్ళందరూ ఏమైపోవాలి? అన్నయ్య, ఇప్పుడు మనం నిర్ణయించుకోవడం మంచిదని నాకు అనిపిస్తోంది. రమ ఈరోజు పనికెళ్ళబోతోంది. మనం తన్ని ప్రోత్సహించాల్సి ఉంటుంది. రమ ఇంకా భీమ్ ఇద్దరిలో ఎవరో ఒకరు జీవితం అంతా పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళింకెప్పుడు మందుల కోసం బాధపడాల్సిన పరిస్థితి రాదు. సరే, అయితే ఈ రోజు నేను ఒక నిర్ణయం తీసుకుని తీరుతాను. ఏది ఏమైనా సరే. ఇంట్లో ఎవరెవరున్నారో అందరూ బయటికి రండి. వినపడుతుందా? మళ్ళీ ఏమైంది? ఈ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అదే నేను మీ అందరికీ చెప్పాలి. ఇదంతా ఏంటి?
చెప్తాను. భీమ్, రమ, మీరిద్దరూ ఇటు రండి. ఆనంద్, మీరా, మీరిద్దరూ ఇటు రండి. నేను బతికున్నంత వరకు అంతవరకు ఈ ఇంటిని నేను పంచలేను. కానీ ఇప్పుడు బంధాల్ని పంచాల్సిన సమయం వచ్చింది. భీమ్, రమ, ఈ రోజు నుంచి ఆ భాగంలో మీరిద్దరూ ఉండాలి. మీ వంట విడిగా వండుకోవాలి. ఇక మేమందరం ఈ భాగంలో ఉంటాం. ఎందుకంటే మీరు విడిగా ఉండటం చూసి ఈ ఇంట్లోని కొందరు సంతోషంగా ఉండటానికి, అలాగే నేను బాధపడ్డానికి నేను ఈ రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నానని. చూడు బాబు, మంచిదైనా చెడ్డదైనా ఎలాంటిదైనా సరే నువ్వు నీ సంసారాన్ని ఏర్పాటు చేసుకో. దాంతో నీకు కూడా కొంచెం శాంతి దొరుకుతుంది, అలాగే నాకు కూడా. కానీ నాన్న, భీమ్, మీ నాన్న నీ దగ్గర ఉండాలా లేక దూరంగా ఉండాలా? ఏదేమైనా మీ నాన్నే కదా. ఇక ఇదే నా ఆఖరి నిర్ణయం. నాన్న, నాకేమనిపిస్తుందంటే మీరు ఈ నిర్ణయం గురించి ఇంకోసారి ఆలోచించడం మంచిదని. అన్నయ్య, ఇది అవసరం లేదు కదా, భీమును రమను మన నుంచి విడదీయడం. మీరా, ఈ ఇంటి పరిస్థితులను చూస్తుంటే నాకిలా అనిపిస్తోంది, భీమ్ ఇంకా రమకు ఇది చాలా ముఖ్యమని. సరే, నాన్న ఎలా చెప్పారో అలాగే చేస్తాను. రమా, నువ్వు పనిలోకి వెళ్ళాలి కదా, వెళ్ళు తల్లి. ఇక ఏం జరుగుతుందో అది కూడా చూద్దాం. చిట్టి, మనిద్దరం కూడా వెళ్ళి పని చేసుకుందాం. కొంత డబ్బు సంపాదిస్తే అప్పుడు అక్కకి బావగారికి సహాయం చేసినట్టుంటుంది. పదన్నయ్యా. అత్తయ్య, ఈరోజు ఏం జరిగిందో అది ఇంతకుముందు ఎప్పుడో జరుగుండాల్సింది. దాంతో మన జీవితాలు ఇన్ని సమస్యల్లో పడుండేవే కాదు. పర్వాలేదులే లక్ష్మి, ఆలస్యంగానైనా సరే జరిగింది కదా. చూడాల్సింది కేవలం ఒక్కటే, రమ ఇంకా భీమ్ తమ సంసారాన్ని ఎలా ఏర్పాటు చేసుకుంటారా అని. ఇన్ని సంవత్సరాలు కలిసుండి ఇతరుల మీద ఆధారపడి ఇతరుల డబ్బులతో బతికిందిక చాలు. ఇప్పుడు తెలిసిపోతుంది బతుకంటే ఏంటో అని. నిజమే అత్తయ్య, నిజమైన వినోదం ఇప్పుడొస్తుంది. చూద్దాం వీళ్ళిద్దరూ సంసారాన్ని ఎలా ఏర్పాటు చేసుకుంటారో. లక్ష్మి ఇంకా జేజాబాయ్,
మీరిద్దరూ మీ సంసారాల గురించి బెంగపడండి. రమ ఇంకా భీమ్ కోసం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళిద్దరూ తమ సంసారాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే మనందరికంటే ఎక్కువగా భీమ్ ప్రపంచాన్ని అలాగే సంఘర్షణను అనుభవించాడు. మీరిద్దరూ ఏం ఆలోచించి సంతోషిస్తున్నారంటే భీమ్ తన సంసారాన్ని ఎలా ఏర్పాటు చేసుకుంటాడని. మీకు తెలియదనుకుంటా, భీమ్ ఎంతో మంది ముక్కలవుతున్న సంసారాల్ని కాపాడాడు. కానీ